సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఇది నీ కోసం నేను రాసి ఉంచాను బిడ్డ. ఎవరి వల్ల కూడా దీన్ని తుడపడం కుదరదు. నిర్ణయం తీసుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, నీ జీవితంలో జరిగేదంతా ముందుగానే నిర్ణయించబడింది. అన్నీ నేను చెప్తాను బిడ్డ, నువ్వు ఏమీ చేయడం లేదమ్మా. నీకు జరిగే మంచి చెడులకు ఆల్రెడీ ముందుగానే నిర్ణయించబడింది తల్లి. అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతి దానికి నువ్వు దిగులు పడుతున్నావు. నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత మనోవేదన అనేది జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా తల్లి? ఇప్పుడు అంతా చెబుతాను విను. ముగింపు తెలుసుకొని ప్రశాంతంగా ఉండు బిడ్డ. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, దీనికి సమాధానం నీ పాపపుణ్యములమ్మా. ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అర్థం. సరే, ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని సంఘటనలు నీకు జరుగుతున్నాయి, నీకు ఎందుకు ఇంతమంది చెడు చెయ్యాలని చూస్తున్నారు అంటే, ఇందులో సగం నీది. అయితే నీకు చెడు తలపెట్టాలని చూసే వాళ్ళ కర్మలు, నీ కర్మలన్నీ తుడిచేసి ఆ పాపాలన్నీ వాళ్ళు అంటించుకుంటున్నారు తల్లి. కాబట్టి నీకు ఎవరైనా వ్యతిరేకంగా చెడు చేస్తే వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకో. నీ కష్టాన్ని తగ్గించుకునేందుకు నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నారు అని అర్థం చేసుకో. ఇది అంతా నిజం బిడ్డ. నీ జీవితంలో నేను రాసింది తల్లి. నీకు చెడుని మాత్రమే రాసిన నేను నీకు కావాల్సిన తీపిని రాయకుండా ఉంటానా చెప్పమ్మా? చెడు చెప్పిన నేను నీకు కలిగే మంచి చెప్పకుండా ఉంటానా బిడ్డ? అడ్డంకులన్నీ దాటి వచ్చిన సంతోషం, చెడు తిన్న తర్వాత తీపి కలిగే ఆనందం చాలా బాగుంటుంది కదమ్మా. ఇది వరకు ఏం జరిగింది అంటే, నా బిడ్డవైన నీకు నీ జీవితంలో జరిగే అన్నిటినీ ముందుగానే నీకు తెలియపరిచాను. ఏదైతే జరిపించాలనుకుంటున్నానో అది నీ జీవితంలో జరుగుతుంది అని తెలియచెప్పాను. నేను నీకు ఇచ్చింది ఈ మనిషి తట్టివేయాలని చూస్తున్నారు. ఈ మనుషులు 10 పనులు ఆరంభించేశానమ్మా. ఇదంతా చూస్తూ ఉన్నాను తల్లి. ఎందుకంటే కర్మదోషాలు తొలగిపోయేంత వరకు నేను ఏమీ చెయ్యలేను కదా బిడ్డ. మంచి చెడులను మనుషులకు బోధిస్తూ ఉంటాను. అది తెలుసుకున్న వాళ్ళు, అనుసరించి నడిచేవాళ్ళు మంచి వాళ్ళు తల్లి. వాళ్ళందరూ ఈ దారిలో వెళ్తున్నారా లేదా అనేది ఈ సాయి పని. ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలుసుకొని మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటే నేను మాటి మాటికి వచ్చి సర్దుబాటు చేయలేను కదా బిడ్డ. కర్మ దోషాలను తొలగించుకొని మంచి దారిలో నడిచే వాళ్ళను ఎల్లవేళలా నేను కాపాడుతూ ఉంటాను. ఇలా అందరి మనుషుల్లో మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారమ్మా. నా బిడ్డవైన నువ్వు మంచి దారిలో వెళ్ళాలనేదే నా ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారమే ఇవన్నీ నీకు చెబుతున్నాను తల్లి. మంచి వాళ్ళకు చెడు చేయడమే చెడ్డవాళ్ళ పని. అదేలాగా నీలాగే కొంతమందికి మంచి వాళ్లకు బాధింపు అనేది పెడుతూ ఉన్నాను తల్లి. సరే, దీనికంతా ముగింపు ఏంటి బాబా అని అడిగితే, ఎప్పుడు నువ్వు బాబా, సాయి తండ్రి అని పిలిచావో అప్పుడే నీ సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకున్నాను. అంటే నీకు ముగింపు శుభమవుతుంది అని చెప్పి అర్థం తల్లి. నేను ఎప్పుడూ నీకు చెప్పేలాగే నన్ను అంత సులువుగా కలవలేరు. ఎవరైతే నా మాటను ఆచరిస్తే, నా వాక్కులను గౌరవిస్తారో వాళ్లకు మాత్రమే నన్ను పూజించే అదృష్టం కలుగుతుందమ్మా. నీ జీవితంలో నీ మనుషులు చేసే చెడులంతా అతి త్వరలో ఒక ముగింపు తీసుకొస్తాను. దాని తర్వాత నా పని ఆరంభించేస్తాను తల్లి. నీ జీవితంలో నీకు అద్భుతమైన సంఘటనలు నేను కల్పిస్తాను. నీకు మంచి జరిపించాలని నీతో మాట్లాడుతూ, నీతో మంచి మాటలు బోధిస్తూ ఉన్నాను తల్లి. ఎప్పుడైనా ఎలాగైనా నీతో మాట్లాడగలను. లేకుంటే వాళ్ళలాగే నిన్ను కూడా చూస్తూ ఉండేవాణ్ణి కదా. నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నీ సాయి తండ్రి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి. ఆరుదల చెప్పి నిన్ను ఓదారుస్తున్నాను. మంచి జరుగుతుంది కాబట్టే, నీకు మంచి జరిపిస్తాను కాబట్టే నీకు ఇంత గట్టిగా నా సాయి వాక్కును నీకు వినిపిస్తున్నానమ్మా. నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది.
మంచి మాత్రమే జరుగుతుంది బిడ్డ. నీ బాబా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ? నీకు అంతా విజయమే తల్లి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.